మీరు ఈ స్థాయికి వచ్చారంటే దానికి కారణం సమాజం. మీకు అవకాశం వచ్చింది, అందిపుచ్చుకున్నారు, మీరు ఈరోజు ముందుకు పోయారు. కానీ మీకు ఒక బాధ్యత ఉంది. మీతో పుట్టిన వారు మీ ఊర్లో, మీతో పుట్టిన మీ బంధువులు కూడా ఇంకా పేదరికంలో ఉన్నారు. వాళ్ళను కూడా పైకి తీసుకురావాలి. డబ్బులు అనేటివి, సంపద అనేటివి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. అంతేగాని సంపద కొంతమందికే పరిమితమై మిగిలిన వాళ్ళు తినడానికి తిండి లేకుండా, చదివించుకోవాలంటే పిల్లలకు డబ్బులు లేకుండా, ఇంకో పక్క అనునిత్యం సమస్యల సుడిగుండంలో చాలా బాధపడుతూ ఉండడం కరెక్ట్ కాదు. దానికోసమే నేను ఒక వినూత్నమైన కార్యక్రమం, పైనుండే 10 మంది, కింద నుండే 20 మందికి చేయూతనివ్వాలి. ప్రజలే ఆస్తి. ఈరోజు ప్రభాకర్ రావు కుటుంబంలో, నూజివేడి ప్రభాకర్ గారి కుటుంబంలో వాళ్ళ తండ్రి ఇచ్చిన ఆస్తి కాదు, ఆ కుటుంబానికి ఆయనే ఒక ఆస్తి. ఎందుకంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళ నాన్న చదివించాడు, చదివించిన తర్వాత ఆలోచన వచ్చింది, సీడ్స్ ఫ్యాక్టరీ పెడితే విత్తనాలు ఉత్పత్తి చేస్తే డబ్బులు వస్తాయనే ఆలోచనతో పారిశ్రామికవేత్త అయ్యాడు. ఆదాయాన్ని సంపాదించాడు. అంటే వాళ్ళ నాన్న ఇచ్చిన వ్యాపారం కాదు, కొంతమందికి తల్లిదండ్రులు వ్యాపారాలు ఇస్తారు, కానీ ఆయన సొంతంగా చేశాడు. అంటే ఆయనలో కొన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అవకాశాలు వచ్చాయి. అలాంటి వ్యక్తి ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని మీకు కూడా అండగా ఉండమని చెప్తున్నా. దీనికి ఒక ఉదాహరణ ఇచ్చాను. అంబేద్కర్ గారు చదువుకోవాలనుకున్నాడు, 12వ సంతానం. ఆ రోజుల్లో షెడ్యూల్ కులాలంటే అంటరానితనం ఉంది, ఎవరు కూడా అండగా ఉండే పరిస్థితి లేదు. అప్పుడు ఆలోచిస్తే బరోడా మహారాజు ఆ రోజు బాంబేలో చదువుకోవాలంటే నెలకు 12 రూపాయలు ఇచ్చాడు. ఆ 12 రూపాయలు చదువుకున్నాడు. లండన్కు పోవాలంటే నెలకు $11 ఆ రోజు డబ్బులు ఇచ్చాడు. దాంతో ఆయన మనం చూస్తే రాజ్యాంగాన్ని రాసే ఒక పెద్ద వ్యక్తిగా తయారయ్యాడు, గొప్ప మేధావిగా తయారయ్యాడు. ఒకవేళ ఆ రోజు బరోడా మహారాజు గారిని సహకరించకపోతే అయ్యుండొచ్చు, అవ్వకుండా ఉండొచ్చు. ఈరోజు అబ్దుల్ కలాం ఉన్నాడు. అబ్దుల్ కలాం ఈ దేశంలో ఒక అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి. ఆయన ఎంపికలో కూడా నేను కూడా భాగస్వామ్యం అయ్యా. అది నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్న ఒక మంచి వ్యక్తిని ఎంపిక చేసిన దానికి. అలాంటి వ్యక్తికి అయ్యంగార్ ఎక్కడైతే ఆయన ఉండే రామేశ్వరంలో అండగా నిలబడ్డాడు. ఆ రోజు బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి శుద్రుల దగ్గర కానీ ముస్లింల దగ్గర కానీ ఇంటికి రానిచ్చే పరిస్థితి లేకపోతే అండగా నిలబడి ఆయనకు అన్ని విద్యలు నేర్పించాడు. అయితే ఆయనే చెప్పాడు. దానివల్ల ఆయన ఒక అచంచలమైన వ్యక్తిగా తయారయ్యాడు, శాస్త్రవేత్తగా తయారయ్యాడు. భారతదేశంలోని ఒక మేధావిగా ఒక అధ్యక్ష పదవికి రాణించే పరిస్థితికి వచ్చాడు. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. రామకృష్ణ పరమహంస వల్ల వివేకానందుడు తయారయ్యారు. అందుకని నేను కూడా ఆలోచించింది, ప్రజలే ఆస్తి. ఈరోజు నేను ఒక ఇంటి 2 ఇళ్ళు తిరిగాను. 2 ఇళ్ళు తిరిగితే ఒక యాదవ కుటుంబం, తండ్రికి 2 పిల్లలు, వాళ్ళిద్దరికీ ఒకరికి 3 పిల్లలు, ఒకరికి 2 పిల్లలు. ఆ ఇంటికి పోయినప్పుడు 3 బర్రెలు, ఒక 20 గొర్రెలు. ఇది వాళ్ళ ఆస్తి. నేను అడిగాను, మొదట తండ్రి తల్లి ఉన్నారు, ఆయన కొంచెం వికలాంగుడు కూడా, కొద్దిగా కాలు ఇరిగిపోతే ఇప్పుడు దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఆయన నేను అడిగాను, ఏంటంటే మా తండ్రి నాకు నేర్పించాడు గొర్రెలు మేపమని. నేను గొర్రెలు మేపుతున్నా, ఇప్పుడు 3 ఆవులు పట్టుకున్నా, దానికి గడ్డ వేస్తే కొన్ని పాలు వస్తాయి. మా వృత్తి పాలు, గొర్రెలు మేపుకోవడం. నేను ఆయన కొడుకున్నాడు, కొడుకుని నువ్వేం చేసావని అడిగాను.
కొడుకు కూడా గొర్రెలు మేపుకుంటున్నాడు. ఇప్పుడు గొర్రెలు మేపితే ఏమవుతుంది? ఆ 20 గొర్రెల్ని తీసుకొని ఊరు ఊరు తిరగాలి, అక్కడే మంద పెట్టాలి. ఇంకా ఆదివారం లేదు, శనివారం లేదు, పెళ్ళిళ్ళు లేవు, పండగలు లేవు. వాళ్ళ జీవితాంతం అదే పని. నేను అడిగితే ఆ కుర్రాడు అనింది, ఇంటి దగ్గర గొర్రెలు ఉన్నాయి, మీ ఊర్లోనే ఊరి పక్కన మంచి షెడ్లు కట్టి గొర్రెలను అక్కడ పెట్టి తిప్పే పని లేకుండా గడ్డి వేసి మేపే ఫామ్ క్రియేట్ చేస్తే నీకు ఇష్టమా అని అడిగా. తండ్రికి ఇష్టం లేదు. కుర్రవాడు అన్నాడు, ఇది మంచి పద్ధతి సార్, నాకు ఇష్టమే అన్నాడు. నేను ఆయన పిల్లలున్నారు, 2 కూతుర్లు, ఇద్దరిని అడిగాను. ఒకరు డాక్టర్ కావాలని, ఇంకొకరు ముఖ్యమంత్రి కావాలని. ఎందుకంటే నేను వచ్చాను కాబట్టి నన్ను చూసి నేను కూడా మీ మారికి కావాలని ఆ పాప చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే పిల్లల్లో ఆలోచనలు మారాయి, కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు తీర్చే సత్తా తల్లిదండ్రులకు లేదు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పిల్లల్ని బాగా చదివిస్తే మట్టిలో మాణిక్యాలు. దానివల్ల మీ కుటుంబాలు బాగుపడతాయి, దేశం రాష్ట్రం బాగుపడుతుంది. నేను అందుకే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకొచ్చాను.